రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రతి టీడీపీ కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమైన చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని అన్నారు. 2019లో వైసీపీ గెలవడంతో రాష్ట్ర అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిందన్నారు. 2019 నుంచి 24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందన్నారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని అన్నారు. రెడ్డిగా అవకాశాలను ఉపయోగించుకొని కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు చంద్రబాబు సూచించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రజలకు 2019 నుంచి 24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని తెలిపారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించడంతో పాటు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వైసీపీకి చురకలంటించారు. కిల్లర్ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని అన్నారు. ఇక సమకాలీన రాజకీయాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీని ఒక కిల్లర్ పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు ఆ పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ అధికారంలో లేకపోయినా వారి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల కడపలో జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వంటి ఘటనలు ఉదాహరణలుగా చూపించారు. కడపలో ప్రభుత్వ భూముల పంపకాల్లో తేడాలు రావడంతో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని హత్య చేశారని డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. వాళ్ళ మనుషుల్ని వాళ్లే చంపుకొని ఆ నేరాన్ని మనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్ష్యాలను సైతం బెదిరించారని ఆరోపించారు. రోడ్ల మీదకొస్తారు, రెచ్చగొడతారు, ప్రజలను ఇబ్బందులు పెడతారని, చర్యలు తీసుకోకుంటే దాన్ని రాజకీయం అంటారని వైసీపీ నేతలకు సెటైర్లు వేశారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్లి సొంత కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపుతారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.